అన్ని పువ్వులలో మందారం పువ్వు కూడా చాలా విశేషమైనది. తరతరాలుగా ఈ మందారం పువ్వుని దుర్గాదేవికి లేదా కాళికాదేవికి లేదా పార్వతీదేవికి లేదా ఏదైనా శక్తికి మనం సమర్పిస్తూ వస్తున్నాం. మన హిందూ ధర్మం ప్రకారం మందారం పువ్వు అనేది చాలా విశేషం. ఎందుకంటే దుర్గాదేవికి లేదా ఏదైనా శక్తికి ఈ మందారం పువ్వు అంటే చాలా ప్రియమైనది. అందువల్ల ఒకవేళ మీరు మందారం పువ్వు గనక మీ కలలో చూసినట్టుగా అయితే మీరు చాలా సంతోషించాలి. ఇది చాలా చాలా విశేషమైన కళ. ఈ కళ చాలా మంచి విశేషాలను మీ జీవితంలోకి తెచ్చిపెడుతుంది. మీరు మందారం పువ్వుని ఏ రకంగా చూసినా కూడా అది మంచిదే. అంటే మీరు మీ కలలో మందారం పువ్వుని ఊరికే అలా చూస్తున్నట్టుగాను, లేదా మందారం పువ్వులని పెరుక్కుంటున్నట్టుగాను, లేదా సేకరిస్తున్నట్టుగాను, లేదా మీ తలలో పెట్టుకుంటున్నట్టుగాను, లేదా దేవుడికి సమర్పిస్తున్నట్టుగాను, ఇలా ఏ రకంగా మీరు మందారం పువ్వుని మీ కలలో చూసినా కూడా అది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు కొత్త కొత్త విషయాలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి. ఏ విషయాలైతే మిమ్మల్ని సంతోషపరుస్తాయో అలాంటి విషయాలు మీ జీవితంలో చాలా జరగబోతున్నాయి. మీ